రోజుల్లో మనం చేసే ఉపవాసం ఎలా ఉందండి? ఈ బిజీ డేస్లో లేవడం, మన పనులేవో మనం చక్కపెట్టుకోవడం, ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వెళ్ళడం, ఇంట్లో ఉంటే ఇంట్లో పనులు చూసుకోవడం, 3 వరకు ఉపవాసం ఉంటున్నామా 3కి తినడం, 6 వరకు ఉపవాసం ఉంటున్నామా 6కి తినడం, ఇవే కదండి మనం చేస్తుంది. మరి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలండి? యోవేలు గ్రంథంలో దేవుడు చెప్తాడు కదా, మీరు కన్నీళ్లు విడుచుచు దుఃఖపడుచు మనఃపూర్వకంగా నాకు ఉపవాసం చేయడు అని దేవుడు చెప్తున్నాడు. మరి మన ఉపవాసం ఈ రోజులో ఎలా ఉంది? ప్రొద్దున్నే లేస్తున్నాం, మన పనులు చేసుకుంటున్నాము, 3 అవుతుందనగా ఒక 10 మినిట్స్ ముందు జస్ట్ అలా ప్రేయర్ చేసుకొని ఆహారం తీసుకుంటున్నాం. మరి నీ నియమాలు ఏవి? దేని కొరకు నువ్వు ఉపవాసం ఉన్నావు? ఫస్ట్ నువ్వు దేని కొరకు ఉపవాసం ఉంటున్నావు అనేది ఆయనకు నువ్వు చెప్పాలి. దేవా, ఈ అంశం కొరకు, ఈ అవసరత కొరకు నేను ఉపవాసం ఉంటున్నాను అని నువ్వు ముందు ఆయన సన్నిధిలో చెప్పాలి. ఆయనకి చిత్తానుసారమైన అంశాలే మనం అడగాలి. ఆయన చిత్తానుసారంగా అవసరాలే మనం అడగాలి తప్ప ఆయనకి అగేనెస్ట్గా, ఆయన విల్కి అగేనెస్ట్గా మనం దేనికైనా అడిగినప్పుడు ఆయనకు కూడా మనకు అగేనెస్ట్గానే చేస్తాడండి. ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు ఆయన మన యందు కనికరపడతాడు. ఆయన ఎలాంటి వాడంట? కరుణా వాత్సల్యత కలిగిన దేవుడంట. మరి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖపడుచు కన్నీళ్లు విడుచుచు నువ్వు ఆయన సన్నిధిలో మోకరిల్లి, దేవా ఇది నా అవసరం అని చెప్పి నీ డెస్పరేషన్ తెలియచేయాలండి. మరి ఎలా ఉంటున్నావు అనేది నీ డెస్పరేషన్ తెలియజేస్తుంది. నువ్వు ఎంత ప్రేయర్ చేస్తున్నావు, ఎంత బైబిల్ చదువుతున్నావు అనేది నీ డెస్పరేషన్ తెలియజేస్తుంది. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేయకపోతే ఆ ఉపవాసము వ్యర్థమండి. మరి నీకు ఒక సిక్నెస్ వచ్చినప్పుడు ఆ సిక్నెస్కి తగినట్టు మందులు తీసుకుంటావా లేదా? ఆ సిక్నెస్కి తగినట్లు నువ్వు జాగ్రత్తలు తీసుకుంటావా లేదా? ఆ సిక్నెస్కి తగినట్లు ప్రికాషన్స్ తీసుకుంటావా లేదా? సిక్నెస్కి తగినట్లు మరి ఎన్నో అక్కర్లు మరి అవతల వారి చేత నువ్వు పొందుకుంటూ ఉంటావు. మరి అలాగనే ఉపవాసం తగినట్లు నువ్వు ఆయన సన్నిధిలో కన్నీరు విడవాలి, దుఃఖపడాలి. నీ అంశం ఏంటో దాని కొరకు నువ్వు ఆయన్ని అడగాలి. అంతేకాని నీ పనులు చేసుకుంటూ ఆయనతో సహవాసం చేయకుండా ఆయనకు దూరంగా ఉంటూ ఉపవాసం చేస్తున్నానంటే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. నువ్వు ప్రొద్దున లేవంగానే ప్రేయర్ చేసుకోవాలి. దేవా, ఈ అంశం కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ఈ అంశం కొరకు నేను ఉపవాసం ఉంటున్నాను. ఇదిగో ఒక లిక్విడ్ వాటర్ వరకు నేను తీసుకుంటాను, ఇదిగో ఈ పని చేస్తాను, లేదా ఇంతసేపు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో కొంచెం సేపు కనిపెట్టి ఆయన మనతో మాట్లాడుతున్నాడా అనేసి మనము ఆయన సన్నిధిలో కనిపెట్టి మనము ఆయన కొరకు ప్రార్థించాలి. మరి ఆయన కరుణ వాత్సల్యత గల దేవుడు. నువ్వు ఉపవాసం చేయమని దేవుడు చెప్పట్లేదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి ఆయన నీకు చేయవలసిన కీడు విషయంలో పశ్చాత్తాపడతాడంట. ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుడు మనకు చెప్తున్నాడు. నీ పాపాలు బట్టి, నువ్వు చేసిన అపరాధములు బట్టి నీ మీద కీడు వస్తుంది అని చెప్తున్నాడు. మరి ఆ కీడును కూడా దేవుడు కొట్టివేసి ఆయన పశ్చాత్తాపడతానని దేవుడు చెప్తున్నారు. మరి నీవు ఏ పాపాల కొరవైతే నువ్వు ఉపవాసం ఉంటున్నావో దేవుడు ఆ పాపాలన్నీ కొట్టివేస్తాడండి. మరి ఒక పాపం నుంచి నువ్వు విడుదల పొందలేక దాన్ని వదిలించుకోలేకున్నా మోకాలే ఆయన సన్నిధిలో ఉపవాసం ప్రతిష్ఠించు, ఆయన ప్రార్థించు. దేవా, నాకు ఈ సహాయం చేయని నువ్వు అడుగు, ఆయన తప్పక నీకు విడుదలిస్తాడు. ఆ పాపాన్ని బట్టి నీ మీదకి శిక్ష రాకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. అలాగే నీకున్న అవసరతను బట్టి నువ్వు ఆయన దగ్గర చెప్తే ఆయన నీ కోరికను కూడా నెరవేరుస్తాడు. కనుక ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. కనీసం వారానికి ఒక్కసారైనా మనం ఉపవాసం ఉండాలండి. మరి సైంటిఫికల్గా కూడా ఉపవాసం ఉండడం అనేది చాలా ముఖ్యం. మన ఉపవాసం ఉంటే కూడా మన శరీరానికి కూడా ఎంతో, దేహానికి కూడా ఎంతో ఆరోగ్యకరం అంట. అలా అని మీ డైట్ కొరకు తగ్గుతాంలే అని ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోండి. నిజంగా మనఃపూర్వకంగా ఆయనకి మనం ఉపవాసం చేయాలంటే అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడని దేవుడు చెప్తున్నాడు. మరి నీకున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి ఉపవాసాన్ని నువ్వు ఆపేసేవేమో, అయితే నీ హెల్త్కి అనుగుణంగానే నువ్వు ఉపవాసం చేయి. ఒక పూట చేయగలవా, 2 పూటలు చేయగలవా, లేదా రోజంతా చేయగలవా, అది నీ హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ నువ్వు ఉపవాసం చేయడం అనేది చాలా ముఖ్యమండి. ఉపవాసం అనేది దేవుణ్ణి కదిలిస్తుంది, ఆయన సింహాసనాన్ని కదిలిస్తుంది. కనుక నువ్వు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించు, ఆయన సన్నిధిలో గోచాడు. ఆయన తప్పక నీ అవసరాన్ని తీరుస్తాడు, నీ మీద కరుణ చూపిస్తాడు. ఆమేన్.